దేవునితో సమాధాన పడాల్సినటువంటి సమయం ఎప్పుడు వచ్చిందంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు దేవునితో సమాధాన పడ్డాడు. ఎందుకంటే అయ్యా తండ్రి, వీరందరూ కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అంటే దేవునితో మన గురించినటువంటి విజ్ఞాపన తండ్రికి చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు చేసేటువంటిది పాపమా లేదంటే వీరు చేసేది న్యాయమా, వీరు చేసేది తప్ప అనేది వీరికి తెలియదు కాబట్టి దయతో వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మనతో ఏం చేశాడంటే ముందుగానే దేవునితో సమాధాన పడ్డాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవునితో సమాధాన పడాలి అని అంటే ముందుగా ఎవరితో సమాధాన పడాలి? మనము మన పొరుగు వానితో సమాధాన పడాలి. అందుకే ఏమంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు, ఏమంటాడంటే మీరు దేవుని బలిపీఠం వద్దకు వెళ్ళి మీరు బలిని అర్పించినప్పుడు ఒకవేళ మీరు ఎవరితోనైనా విరోధము కానీ మరి పాపము కానీ ఎవరితోనైనా చేసి ఉంటే మొదటగా ఆ బలి అర్పణను మీరు అక్కడ వదిలిపెట్టేసి ఏం చేయాలంటే మొదట వెళ్ళి ఎవరితోనైతే మీకు విరోధం ఉందో, ఎవరితోనైతే మీరు పాపము చేశారో, ఎవరినైతే మీరు దూషించారో, ఎవరినైతే మీరు హింసించారో వారితో ఏం చేయాలంట? మీరు మొదటగా వెళ్ళి సమాధాన పడాలి.